हाय फ्रेंड्स, वेलकम बैक टू प्रकाश टेक्नालजीज। सो ఈరోజైతే మనమైతే ఇక్కడ ఐపీ కెమెరాస్ అయితే కాన్ఫిగరేషన్ చేస్తున్నాము। సో ఇది ఒక ఆర్డర్ ఉంది 2 ఐపీ కెమెరాస్ అవుట్డోర్వి। సో వాళ్ళకి మనం ఎస్ఎస్ కెమెరాస్ అయితే ఇస్తున్నాము। సో మనకు రెడీ చేసి పెట్టేస్తే జస్ట్ అక్కడ సైడ్ మీకు వెళ్ళగానే ఈజీ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ చేస్తున్నాను। సో అలాగే వీడియో కూడా చేయొచ్చు అని చెప్పేసి చేస్తున్నాను। సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను కంప్లీట్ వీడియో కాన్ఫిగరేషన్ అన్ని కూడా చూపిస్తాను, సెటప్ కూడా ఎలా చేసుకోవాలి। సో ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే సిపి ప్లస్ ఇన్వియర్ వాడుతున్నాం అనమాట। తర్వాత ఒక 4 పోర్ట్ పిఎస్ స్విచ్ వాడుతున్నాము। సో ఇవన్నీ అయితే పవర్ బెట్ అయితే ఆన్ చేసేసుకున్నాను। ఫ్రెండ్స్, మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి। ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో లేకుంటే ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారో ఐపీ కెమెరాస్ నేర్చుకోవాలని వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి। సో ఇదైతే ఇప్పుడు మనము ఎస్ఎస్ 5MP టూ వే కమ్యూనికేషన్ ఉన్న కెమెరాని అయితే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాము। సో ఐపీ కెమెరా నార్మల్గా అయితే మనకు అన్ని 1 వేనే ఉంటాయి, అంటే ఓన్లీ ఆడియో కెమెరా ఉంటుంది। సో ఇందులో ఏంటంటే మనకు స్పీకర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు। సో మనం బాక్స్ ఓపెన్ చేయాలి, ఫస్ట్ మనకైతే ఇది కేబుల్ ప్రొటెక్టర్, జాక్ ప్రొటెక్టర్ అయితే వచ్చింది, అలాగే స్క్రూ ప్యాకెట్, దాంతోపాటు కెమెరా ఇది। సో కెమెరా కవర్ ప్యాకెట్ ఇలా ఉంటుంది। సో కింద వచ్చేసి కింద బేస్ రబ్బర్ లాగా అయితే ఉన్నది, ఇది కెమెరా ఓపెన్ చేయగానే ఇట్లా ఉంటుంది। సో ఇది మొత్తం మెటల్ బాడీ ఉంటుంది, చాలా హెవీగా ఉంటుంది। ఒకసారి సౌండింగ్ అని కావాలంటే సో వచ్చి సో కంప్లీట్ మెటల్ బాడీతో ఉంటుంది। ఈ కెమెరా లెన్స్ మీకు ఒకసారి ఇక్కడ కూడా పెట్టి చూపిస్తాను। సో లైటింగ్ ఇక్కడ మీకు క్లియర్గా అనిపిస్తుంది। సో మనకి ఇక్కడ మైక్ రీసర్ ఉంటుంది, నైట్ ఫుల్ కలర్ వ్యూ వస్తుంది। వచ్చేసి ఇది మనకు అదే 2 వే కమ్యూనికేషన్ చెప్పాను కదా। సో జనరల్గా అయితే మనకి ఇక్కడ ల్యాండ్ పోర్టు, తర్వాత ఇది పవర్ పోర్టు, ఇది వచ్చేసి స్పీకర్, ఎక్స్టర్నల్ స్పీకర్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు। సో 2 వే కమ్యూనికేషన్ చేసుకోవడానికి అయితే మనకి ఇది పనిచేస్తుంది। సో ఒకసారి మీకు కెమెరా స్పెసిఫికేషన్స్ అంటే కెమెరా మోడల్ చూపించాలనుకుంటే కనుక ఇట్లా ఐపీ 5MP బుల్లెట్ కెమెరా 3.6mm లెన్స్ ఇది। సో ప్యూర్లీ మేడ్ ఇన్ ఇండియా ఇది। సో కంప్లీట్ మెటల్ ఉంటుంది బాడీ అంతా। సో ఇప్పుడు ఒకసారి మనం ఇది స్టార్ట్ చేద్దాం వర్క్ అనేది। సో ఇన్వేర్ సెటప్ అయితే ఆల్రెడీ రెడీ చేసేసినాము మనం, ఇందులో ఆల్రెడీ హార్డ్ డిస్క్ అన్నీ కూడా ఎక్కిచ్చేసినాను, అలాగే దీని పవర్ కూడా అయితే ఆన్ చేసేసిన। సో హార్డ్ డిస్క్ ఫిట్ అయింది, చూడండి ఇక్కడ స్క్రూస్ కనిపిస్తున్నాయి, అలాగే ఈ హోల్లోకి హార్డ్ డిస్క్ కనిపిస్తుంది। సో మనకు ఎన్వీఆర్కి వచ్చేసి కనెక్టివిటీ ఎలా ఇచ్చారంటే, సో లైక్ రెగ్యులర్గా డీవీఆర్ ఎలా చేస్తామో సేమ్ వే అనమాట ఇది కూడా। సో ఇది వచ్చేసి ఎస్ఎంబిఎస్ ఎన్వీఆర్ పవర్ ఇన్పుట్ అనమాట। సో అడాప్టర్ అక్కడ ఉంది, చూడండి అడాప్టర్ అక్కడ ఉంది। సో నేను ఒక్కనే ఉన్నా కాబట్టి మొబైల్తో వీడియో తీసుకుంటాను, సో కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది। సో ఇక్కడ మనము ఇక్కడైతే పవర్ అయితే ఇన్పుట్ చేస్తున్నాను। సో పవర్ ఇన్పుట్ చేసిన తర్వాత సో ఎన్వీఆర్ నుంచి మనకి ఎన్వీఆర్ దగ్గర ఒకటే పోర్ట్ ఉంటుంది। సో డీవీఆర్లో అయితే మనకు మల్టిపుల్ అంటే కెమెరాస్ డైరెక్ట్ కనెక్ట్ చేస్తాం కాబట్టి ఎన్వీఆర్ లేదంటే ఓన్లీ ఒక నెట్వర్క్ పోర్ట్ ఒకటే ఉంటుంది। సో ఇంకా మనకి ఎలాంటి రిమైనింగ్ పోర్ట్స్ అయితే ఉండరు। సో యాజ్ యూజువల్గా మనకు ఒక యూఎస్బీ పోర్ట్, సో దీనికి 2 ఉంటాయి, ఒకటి బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఉంటుంది అనమాట। సో ఇక్కడ మనకు ఒక బ్యాక్లో యూఎస్బీ పోర్ట్ ఉంది, ఈ 2 వచ్చేసి ఏంటంటే ఇది హెచ్డిఎంఐ కేబుల్। సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు హెచ్డిఎంఐ అవుట్ ఇది, ఇది వచ్చేసి విజిఏ అవుట్ ఇది। ఈ 2 ఏంటంటే డిస్ప్లే పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఇలా ఏ టైప్ ఆఫ్ మానిటర్ ఉంటే దాని తగ్గట్టు కనెక్టివిటీ మనం ఇచ్చుకోవచ్చు అనమాట। సో ఇది మైక్ అవుట్, ఇది మైక్ ఇన్, సో ఇవన్నీ రెగ్యులర్గా ఉండే పోర్ట్స్ అనమాట। సో ఇప్పుడు ఒకసారి అయితే మనము కనెక్టివిటీ మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తాను। సో దాని నుంచి ల్యాండ్ పోర్ట్ పెట్టుకున్నాం కదా, సో తీసుకొచ్చేస్తున్నాను, ఇది పక్కన పెట్టుకుంటున్నాం ఫస్ట్ అయితే। సో అలాగే కెమెరా, సో కెమెరాకి వచ్చేసి ఇది కెమెరా 1 ఇది। సో దీనికంటూ ఆల్రెడీ కేబుల్ కనెక్ట్ చేసిన, రిమైనింగ్ ఏది పెట్టే అవసరం లేదు। తర్వాత ఇంకో కెమెరా, దీన్ని మీకు వేరు పెట్టి ఒకసారి చూపిస్తాను ఎలా చేయాలన్నది। సో ఇట్లా కేబుల్కి 2 సైడ్స్ జాక్స్ కొట్టిన తర్వాత అంటే మీరు సైట్ మీద ఇన్స్టలేషన్ చేసిన తర్వాత, సో ఇక్కడ నేను ఓన్లీ ప్యాచ్ కార్డ్స్ అంటే ప్యాచ్ కేబుల్తో చూపిస్తున్నాను। సో ఇది యూటీబీ ప్యాచ్ కేబుల్స్ అంటారు। సో ఇవి 2 ఎండ్ జాక్స్ ఉన్నాయి కాబట్టి, సో ఇప్పుడు ఒక ఎండ్ వచ్చేసి నేను ఫస్ట్ అయితే కెమెరాకి కనెక్ట్ చేస్తున్నాను। ఒక్క చేత పెట్టడం చాలా ఇబ్బందిగా ఉంది। సో ఫైనల్గా అయితే పెట్టేసిన 2 చేతులతోనే। సో ఇంకొక ఎండ్ వచ్చేసి, సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక కేబుల్ అనేది మనము ఒక ఎండ్ కనెక్ట్ చేసినాము కెమెరాకి। సో ఇంకొక ఎండ్ వచ్చేసి నా చేతిలో ఉంది, చూడండి ఇక్కడ ఉంది కదా। సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వచ్చి ఇది వచ్చి 4 పోర్ట్ స్విచ్ ఇది। సో ఒకసారి తీసేస్తాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా। సో ఆల్రెడీ ఒక కెమెరా ఉందని చెప్పాను కదా, అది ఆ కెమెరా అనమాట। సో ఇప్పుడు ఇది ఇంకో కెమెరా కేబుల్ ఇది, సో ఇది ఇందులో పెడుతున్నాను। సో 2 కేబుల్స్ అయితే కనెక్ట్ అయిపోయినాయి।
సో రెండింటికి పవర్ కూడా అప్ అయితే అయ్యింది, లింక్ చూసుకోవచ్చు స్టేటస్ అది. సో 2 కెమెరాస్ అయితే పవర్తో అయితే ఆన్ అయిపోయినాయి ప్రస్తుతానికి. సో పీవీఆర్ స్విచ్ని మనం ఇన్వేర్ పైన పెట్టేసుకుందాం. అలాగే రెడీగా ఉంది. సో ఇప్పుడు 2 కెమెరాస్ని 2 ప్లేసెస్లో పెట్టేసుకుంటాను. అక్కడొకటి ఇక్కడొకటి. ఓకే, కెమెరాస్ పెట్టేసినాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది సో ఎన్విఆర్ కేబుల్. సో ఎన్విఆర్కి కేబుల్ ఉంది కదా, సో ఒకసారి మళ్ళీ చూపిస్తాను నేను. సో ఎన్విఆర్కి కేబుల్ ఏదైతే ఉందో ఇది నా చేతిలో ఉంది. సో స్విచ్కి ఎక్కడ పెట్టాలంటే ఇందులో అప్లింక్ స్విచ్ పోర్ట్స్ ఉంటాయి. సో అందులో పెట్టేయండి. సో పెట్టేసిన తర్వాత అది కూడా ఎల్ఈడి కన్ఫర్మేషన్ కింద లైట్ వచ్చింది. సో అంటే ఫిజికల్ కనెక్టివిటీ అయిపోయింది. సో ఇప్పుడు వీటి ఐపీని అవన్నీ మనం కాన్ఫిగర్ చేసుకోవాలి కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ నా ల్యాప్టాప్ ఉంది. సో ల్యాప్టాప్ ల్యాండ్ పోర్ట్ త్రూ నేనైతే ఒక కేబుల్ పెట్టుకున్నాను. సో ఆల్రెడీ కెమెరాస్ ఇది ఒకటి కాన్ఫిగరేషన్ ఉంటుంది, బట్ మీకు ఒకసారి చూపించడానికి అని చెప్పేసి అయితే నేను మళ్ళీ చేస్తున్నాను. సో ఇక్కడ అప్లింక్లో ఇంకో పోర్ట్ ఉంది కదండి, ఈ అప్లింక్ ఇంకో పోర్ట్లో ఈ కేబుల్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. సారీ అంటే కనెక్ట్ చేసేటప్పుడు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే సింగిల్ హ్యాండ్తో అవ్వట్లేదు అనేది. ఓకే, సో ఇప్పుడు మీరు పీవీఆర్ స్విచ్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒకటి వచ్చేసి ఎన్విఆర్ నుంచి వచ్చిన అప్లింక్కి పైన పెట్టాను, తర్వాత ఇది నా సిస్టమ్కి కనెక్ట్ అయింది. సో ఇవి 2 వచ్చేసి కెమెరా పోర్ట్స్ అనమాట. ఈ 2 పీవై పోర్ట్స్. ఇవి అంటే మనకి 4 పోర్ట్ స్విచ్లో ఏంటంటే ఈ 4 పోర్ట్స్ వచ్చేసి పవర్ ఉంటాయి, ఈ 2 వచ్చేసి ఓన్లీ అప్లింక్ పోర్ట్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు కంప్లీట్ ఫిజికల్ కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి మనము ల్యాప్టాప్లో రిమైనింగ్ కాన్ఫిగరేషన్ ఎట్లా చేయాలనేది మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది అంటే ల్యాప్టాప్కి చూపించడానికన్నా ముందు ఒకసారి మీకు డివిఆర్ యాక్చువల్గా మనకి ఎలా అవుట్పుట్ వస్తుంది అనేది ఒకసారి చూద్దాము. సో ఇది టీవీ నుంచి కేబుల్ అయితే తీసుకుంటున్నాను, హెచ్డిఎంఐ కేబుల్. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో పెట్టేస్తే మనకి ఇక్కడ బ్యాక్లో హెచ్డిఎంఐ పోర్ట్ ఎక్కడైతే ఉందో సో అక్కడ దీన్ని కనెక్ట్ చేసేసుకోవాలి. సో సేమ్ అదే పోర్ట్ ప్లేస్ చేస్తే సరిపోతుంది, ఇన్పుట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం రిమోట్లో హెచ్డిఎంఐ సోర్స్ని చేంజ్ చేస్తే కనుక మనకైతే అవుట్పుట్ అయితే రావాలి. సో ఇందులో ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసిన ఏంటంటే కెమెరాస్ని సో ఐపీ రేంజ్ లేదనమాట, ఇక్కడ ఐపీస్ లేవు కాబట్టి మనకైతే అట్లా చూపిస్తుంది. సో ఒకసారి మనం ఇప్పుడు మెయిన్ మెనూలోకి వెళ్దాం. మెయిన్ మెనూ మన రెగ్యులర్ పాస్వర్డ్ వచ్చేసి అడ్మిన్. సో ఒక కామన్ పాస్వర్డ్ అలవాటు చేసుకోండి. సో ఒక టెక్నీషియన్స్ కానీ లేకపోతే కొన్ని కస్టమర్స్ చూస్తే కనుక సో కొన్ని అలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని డిఫాల్ట్ పాస్వర్డ్ పెట్టుకుంటారు, ఎందుకంటే రెగ్యులర్ ఇన్స్టాలేషన్ చేస్తూ ఉంటాము. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పాస్వర్డ్ పెడితే ఏంటంటే సో అది పాసిబుల్ కాదు. ఎక్కడైతే సెక్యూరిటీ పర్పస్ అలాంటి కొద్దిగా స్టాండర్డ్ మెయింటైన్ చేయాలో అక్కడైతే ఇలాంటి పాస్వర్డ్స్ ఉండవు. సో ఇప్పుడు ఒకసారి కెమెరాస్కి వెళ్దాం, యాడ్ ఐపీ కెమెరా. సో ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయి ఉన్న వాటిని రిమూవ్ చేసేస్తున్నాను. వేర్ ఈస్ డిలీట్ ఆప్షన్ కానివ్వండి, లేకుంటే కెమెరాస్లో కానీ ఇక్కడ కూడా రావట్లేదు. సర్చ్ డివైస్ లోడ్ అవుతుంది, చూద్దాం సర్చ్ డివైస్లో. సో ఒకసారి ఈ అన్ఇన్స్టలైజ్డ్ తీసేద్దాం. ఓకే, ఇక్కడైతే ఇక్కడ మనకు 2 కెమెరాస్ అయితే వచ్చినాయి. సో ఒకసారి ఇప్పుడు దీని వీటికి ఐపీ అనేది మాడిఫై చేసుకుందాం మనం. ఒకటి 1.1 ఉంది. సో డిఫాల్ట్ అయితే ఈ ఐపీతో ఉన్నాయి ఇవి. సో ఒకసారి ఇంకో కెమెరాని చూద్దాం. స్టార్టింగ్ 240లో ఉంది. సో ఇప్పుడు మనం అక్కడ 0.1 సిఎస్లోకి చేంజ్ చేసుకోవాలి. సో ఒకసారి ఇప్పుడు ఈ కెమెరాస్ని అయితే ఫస్ట్ మనము చేంజ్ చేద్దాం, మోడిఫై ఐపీస్. సో దీన్ని 0లోకి తీసుకొద్దాం, దీన్ని 0లోకి తీసుకొద్దాం, దీన్ని 255 ఐపీ. సో 2 సేమ్ దాంట్లోకి మారుతాయి ఇప్పుడు. ఓకే, లోడ్ అవుతుంది. సో 2 కెమెరాస్ ఒకటేసారి మారాలి యాక్చువల్గా అయితే. సో ఇప్పుడు ఇది అదర్ బ్రాండ్ కెమెరాస్ కాబట్టి సో 2 ఒకటిసారి తీసుకునే చెక్ చేద్దాం నేను. సో బ్యాకప్ వచ్చింది. మళ్ళీ ఒకసారి మనం అయితే ఇది సర్చ్ డివైస్ ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఐపీ సిరీస్ ఇంకా పాత ఐపీ సిరీసే కనిపిస్తుంది, 1.1 కనిపిస్తుంది. సో సర్చ్ డివైస్ చూడండి 0.1లోకి వచ్చేసింది. సో ఇవన్నీ ఆన్ వీఫ్లో కనెక్ట్ అవుతాయి. మనం సింపుల్గా ఐపీ మారిపోయింది కాబట్టి యాడ్. సో స్టేటస్ వచ్చేసి రెడ్లో ఉంది. సో అవి గ్రీన్లోకి వస్తేనే మనకు కెమెరాస్ అనేది ప్లే అవుతాయి. చూద్దాం ఎంత టైం తీసుకుంటుంది అనేది.
ఒకవేళ రాకపోతే దాని పాస్వర్డ్ ఏమైనా అడుగుతుంది. సో ఆ పాస్వర్డ్ అయితే మనం ఇవ్వాలి. సో రావట్లేదు స్టేటస్ ఇంకా అది. సో క్యాన్సల్. మనం ఇది చెక్ చేస్తున్నాం కానీ ఎన్విఆర్ నెట్వర్క్ని అయితే మార్చలేదు అనుకుంటా. సో ఎన్విఆర్ ఐపీ అడ్రస్ చెక్ చేసుకున్నాం. సో ఇది 1 డాట్లో ఉంది, అందుకని చెప్పి అక్కడ రాలేదు. సో ఇప్పుడు 00 అయ్యింది కాబట్టి ఇప్పుడు పనిచేసే ఛాన్సెస్ ఉంటుంది. సో నేనైతే దీన్ని స్టార్టింగ్లో పెడుతున్నాను. ఓకే ఇస్తున్నా, అప్లై ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు అన్ని సేమ్ నెట్వర్క్లోకి వచ్చాయి. సో నేను కూడా మర్చిపోయిన పాయింట్ అది. సో చూద్దాం ఇప్పుడు 0.0 సిరీస్లోకి వచ్చినాయి. సో ద లాగిన్ రిటర్న్ ద టైమ్ ఈజ్ అప్ అని చెప్తుంది. సో ఒకసారి ఇప్పుడు ల్యాప్టాప్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం, లేదంటే దీని పాస్వర్డ్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఇద్దాం. ఇక్కడ ఒకసారి బ్లాంక్ పాస్వర్డ్ తీద్దాం, వచ్చేసింది. ఇక్కడ కూడా బ్లాంక్ పాస్వర్డ్ ఇచ్చేద్దాం. సో ఇది బ్లాంక్ పాస్వర్డ్ ఇచ్చిన, ఇంకా రాలేదు. పాస్వర్డ్ ఉందా లేదా? సో ఒక కెమెరా అప్ అయింది, ఇంకో కెమెరా అప్ అవ్వాలి. సో కొంచెం టైం తీసుకుంటుంది ఐపీ కాబట్టి, నెట్వర్క్ తీసుకున్నాకనే అది మనకైతే వస్తుంది. సో ఒకసారి మళ్ళీ ఒకసారి పాస్వర్డ్ క్లియర్ చేసి ఇచ్చిన. సో ఒక కెమెరా DHCPలో ఉంది ఐపీ. సో ఇప్పుడు దాన్ని స్టార్టింగ్లోకి చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ల్యాప్టాప్ త్రూ దాన్ని అయితే యాక్సెస్ అయితే తీశాను. సో ఇప్పుడు దాన్ని మనం వచ్చేసి ఐపీ అనేది మార్చాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రిమోట్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ నెట్వర్క్ కాన్ఫిగర్, సో ఇందులోకి వెళ్తే నెట్వర్క్ కాన్ఫిగర్ ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళేసి మనమైతే ఇక్కడ ఐపీ అడ్రస్ని స్టాటిక్లోనే ఉంది ఎలిజిబుల్. సో దీని వచ్చేసి మనం ఒక సిరీస్ని అయితే ఇవాళ ఇక్కడ 122 అయితే ఆల్రెడీ ఆడింది కాబట్టి ఇది 121 కింద పెడదాము. సో దీని ఇప్పుడు 121 కింద పెట్టేసి ఐపీ అడ్రస్ని. సో డిఎన్ఎస్ డిఫాల్ట్ తీసుకుంది. సేవ్ సక్సెస్. సో ఇప్పుడు ఒకసారి ఈ అడ్రస్తో మన దగ్గర ఓపెన్ అవుతుందో చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఏదైతే ఐపీ అడ్రస్ ఇచ్చినామో సో ఇదే అడ్రస్ని కాపీ చేసుకొని నెక్స్ట్ ఇంకో పేజ్ తీసుకున్నాను. సో మీకు అర్థం కావడానికి కానీ తీసుకొని ఎంటర్ కొట్టాను. సో మనకైతే కెమెరా అయితే వచ్చేసింది. సో ఫస్ట్ టైం లాగిన్కి అయితే పాస్వర్డ్ ఏం అడిగారు. సో డైరెక్ట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఇదే ఐపీ అడ్రస్ మనకి ఇక్కడ ఎన్విఆర్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఒకసారి మళ్ళీ ఒకసారి సర్చ్ డివైస్ క్లిక్ చేద్దాం. సో చూడండి సర్చ్ డివైస్లో కొట్టగానే ఐపీ అడ్రస్ అనేది వచ్చేసింది. సో దీన్ని డైరెక్ట్గా యాడ్ చేసేసుకుందాం. చూడండి స్టేటస్ 2 వచ్చేసినాయి గ్రీన్లోకి. సో ఇప్పుడు 2 కెమెరాస్ అయితే మనకు రన్ అయితే అవుతాయి. సో ఇది వచ్చేసి కెమెరా 1 మైక్ తీసుకుంటుంది, కీబోర్డ్ పెట్టేద్దాం. కెమెరా 1 ఆ కెమెరా పట్టుకొస్తుంది. ఆ కెమెరాని బయటికి తిప్పు, అటు చూపి ఆ పేర్లు అవి కనిపిస్తాడు పట్టుకో. రైట్ పట్టుకున్నాము. సో అక్కడ ఉన్న నేమ్స్ అక్కడ ఉన్నది కానీ మనం ఇప్పుడు ఇక్కడ ఎంత కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒకసారి ఇందులో మనం చూద్దాం. కదలకుండా పట్టుకో స్టేబుల్గా. సో ఇంకా చేతులు వణుకుతున్నాయి, మనకు ఆ ఇమేజ్ చూస్తే అర్థమైపోతుంది. సో దీన్ని బ్యాలెన్స్ చేసి పట్టుకో, చేతులు వణుకోకుండా పట్టుకో. ఇప్పుడు ఒకసారి పైకన్నా కొద్దిగా క్రాస్ పైకి లేదు. సో కెమెరాని ఇక్కడ పెట్టినాము. సో ఇక్కడ ఫిక్స్డ్ ఫేస్ ఏమీ ఇవ్వలేదు దానికి. సో ఇది క్వాలిటీ. సో వచ్చేసి ఇది మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 60 మీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. లాంగ్ అయితే 60 to 50 వేసుకోవచ్చు రఫ్గా. 50 మీటర్స్ అయితే ఉంటాయి డిస్టెన్స్ అనేది.
సో ఆ కార్నర్ ప్లేస్ కూడా మనకైతే ఇంకా క్లియర్గా అనిపిస్తుంది. సో ఇంకా ఇది కెమెరాని కంప్లీట్గా అవుట్డోర్లోకి తీసుకెళ్తే ఇంకా మనకి వ్యూ అనేది ఇంకా నీట్గా వస్తుంది. సో కంప్లీట్ వ్యూ అయితే ఇట్లా అనమాట. సో మనం జూమ్ చేస్తున్నాం కాబట్టి ఇమేజ్ అనేది అయితే అవుట్ అవుతుంది. సో ఇది టీవీ కూడా కొద్దిగా అంటే నార్మల్ డిస్ప్లే అనమాట ఇది. సో మీకు అంత ఎగ్జాక్ట్గా అనిపించదు. సో ఇప్పుడు ఒకసారి మనకు రికార్డ్ అవుతుందా లేదనేది ఇక్కడ ఈ సింబల్ చూస్తే మనకు అర్థమవుతుంది. CV ప్లస్ ఇన్వేర్ కాబట్టి. సో ఇప్పుడు మనం ఇందులో టైం సెట్ చేసుకోవాలి. టైం రాంగ్ ఉంది. సో మెయిన్ తర్వాత సిస్టమ్ జనరల్ టైమ్ అండ్ డేట్. సో డేట్ ఇది ఫిబ్రవరిలో ఉంది. సో ఇది 3rd కాబట్టి డేట్ వచ్చేసి 23. తర్వాత ఇయర్ కరెక్ట్గా ఉంది. టైం వచ్చేసి ప్రజెంట్ 3:23 అంటే 15:24 పెడుతున్నాను నేనైతే, ఎందుకంటే నేను చూసినప్పటికి ఇప్పటికి మారి ఉంటుందని. సో 5 seconds. ఢిల్లీ, ముంబై, కోల్కతా ఇవన్నీ కరెక్టే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అప్లై క్లిక్ చేసినాము. ఇప్పుడు ఒకసారి టైం చూసుకుందాం. సో ఇక్కడ ఇంకా మారలేదు. సో నేను పైన సేవ్ చేయనట్టున్నాను. సో ఇక్కడ సేవ్ కొట్టలేదు. సో దానివల్ల టైం అనేది సేవ్ కాలేదు. సో 25:00. సో ఫస్ట్ ఇక్కడ సేవ్ క్లిక్ చేయాలి. నేను అక్కడ సేవ్ క్లిక్ చేయలేదు అండ్ ఇక్కడ డేట్ కూడా పెట్టలేదు. సో 03 కదా, 3 డేట్ వచ్చేసి 23. సో ఫస్ట్ ఇక్కడ సేవ్ క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ అప్లై చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ డేట్ చూడండి. సో టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా సేవ్ అయితే అయ్యింది. సో ఇది ఇప్పుడు 2 IP కాన్ఫిగరేషన్స్ అయితే మనం చేసినాము. సో ఒకసారి ల్యాప్టాప్తో ఫస్ట్ మనము ఐపీని అసైన్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఓకే నేను చేసిన దాంట్లో ఏమైనా మిస్ చేసినా చెప్పడం అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇందులో అయితే మనము 1 TB హార్డ్ డిస్క్ పెట్టినాను. ఒకసారి మీకు హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎంత వచ్చిందో చూపిస్తాను. హార్డ్ డిస్క్ వచ్చేసి ఇందులోకి వస్తే ఇది స్టోరేజ్. సో డిస్క్ మేనేజర్. సో ఇందులోకి వెళ్తే WD హార్డ్ డిస్క్లో ఉంది కాబట్టి 914 వచ్చింది. సో ప్రాపర్టీస్ వచ్చేసి హెల్త్ స్టేటస్ వచ్చేసి నార్మల్గా ఉంది. రీడ్ అండ్ రైట్లో ఉంది స్టేటస్ అయితే. సో ఒకసారి మనం దీన్ని ఫార్మాట్ చేద్దాం. సో ఇక్కడ అడ్మిన్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది ఫార్మాట్ చేయాలి అంటే. సో అడ్మిన్ పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాం మనం ఇక్కడ. సో ఆపరేషన్ సక్సీడెడ్. సో కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము చూసుకుంటే మనకు 489 ఉంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ రికార్డింగ్ ఏమవుతున్నది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో రికార్డింగ్ అయితే జరుగుతుంది. ఒక 2 minutes అయితే మనకు వీడియో ప్లేబ్యాక్లకి అయితే అవైలబుల్ వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఏముండదు ఇంకా డేట్ మార్చాం కాబట్టి. సో 30 minutes 24 hours ఇంకా డేట్ మీద పెట్టుకొని. సో ఇంకా ఇక్కడ ఏం స్టార్ట్ కాలేదు. సో ఇక్కడ కొంచెమే ఉంది. ఇక్కడ డీకోడబిలిటీ వచ్చింది. సో ఒకసారి దాన్ని చెక్ చేద్దాం ఎందుకన్నది. సో ఇప్పుడు ఒకసారి ప్లేబ్యాక్లో చూద్దాం. సో ఇక్కడ 4 ఉంటే అవి అంటే 5 MP కాబట్టి తీసుకోవట్లేదు. సో ఇప్పుడు లైక్ క్యామ్ 2 ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసి ప్లే ఓకే అనుకోండి. సో ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఆల్రెడీ రికార్డ్ అయిన వీడియో అనమాట. సో సేమ్ అట్లానే నేను ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ 1 ప్లే చేసుకుంటే మనకు ఈజీగా ప్లే అవుతుంది. సో ఒకసారి ఇది ఎంత రిజల్యూషన్ తీసుకున్నారని కూడా చెక్ చేద్దాం. సో కెమెరా ఎన్కోడ్. సో ఛానల్ 1 ఛానల్ 2 కాబట్టి చూడండి ఇక్కడ మ్యాక్సిమం రిజల్యూషన్ ఎంత అవుతుందో 5 MP అయితే తీసుకుంది. సో ఇది 4 MP, ఇది 5 MP. సో ఛానల్ 1 ఇది. సో ఛానల్ 2 కూడా చెక్ చేద్దాం. సో ఛానల్ 2 కూడా 5 MP అయితే తీసుకుంది. సో ఆడియో ఆల్రెడీ 8K ఫ్రీక్వెన్సీలు అయితే తీసుకుంటుంది. మళ్ళీ ఒకసారి 2 ఆడియో కూడా వస్తున్నాయి లేవో చెక్ చేసుకుందాం. కెమెరా సౌండ్. హలో హలో
సో ఇది వచ్చి కెమెరా 1. హలో. సో నెక్స్ట్ ఇది వచ్చి కెమెరా 2. హలో. సో ఇది వస్తుంది. సో ఒకసారి ఇప్పుడు ప్లేబ్యాక్లో రికార్డ్ అయింది లేదు వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుందాం. సో హలో హలో ఉన్నా కదా, వచ్చిందా లేదు చూద్దాం అది. సో ఏదైతే ఇక్కడ లూప్ సౌండ్ అయితే వచ్చిందో సేమ్ సౌండ్ అయితే రికార్డ్ చేసుకోండి. సో 1529. సో సేమ్ ఇంకో కెమెరా చెక్ చేద్దాం. సో ఇది ఛానల్ 2 కాబట్టి మళ్ళీ ఒకసారి ఛానల్ 1 క్రాస్ చెక్ చేసుకున్నాం. ఛానల్ 1 ఇది. సో రెండిట్లో కూడా సేమ్ రికార్డ్ అయితే అవుతుంది ఆడియో కూడా. సో కంప్లీట్ ఇన్స్టలేషన్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు తీసుకెళ్ళి ఫీల్డ్లో మనము ఇన్స్టలేషన్ చేయడమే. సో వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో ఎవరికైతే రిక్వైర్మెంట్ వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.